బాదుడే బాదుడంటూ రోడ్డెక్కాడు. జనం రాకపోవడంతో తల బాదుకుని తిరిగి వెళ్ళిపోయాడు. రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ మరోసారి రోడ్డెక్కాడు. అయినా జనం పట్టించుకోలేదు. 74 ఏళ్ల వయసులో నాకు ఇదేం కర్మ అనుకుని ఇంటికెళ్ళిపోయాడు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ మళ్లీ రోడ్డెక్కాడు. నీకు షూరిటీ లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదని జనం వెళ్ళవయ్యా వెళ్ళు అన్నారు. మళ్లీ ఇంటికెళ్ళిపోయాడు. ఈసారి సరికొత్తగా రా కదలిరా అంటూ రోడ్డెక్కాడు. జనం కదలలేదు, రాలేదు. మళ్లీ ఇంటికెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజాగళం అంటూ ఇంకోసారి రోడ్డెక్కాడు. ఆ గళంలో బలం లేదని సభలకొస్తున్న జనాలను బట్టి అర్థమైపోయింది. ఇక లాభం లేదనుకుని ఉమ్మడి సభలంటూ ఊదరగొట్టాడు. అవి కూడా ఉసూరుమనిపించాయి. అసలు ఈ చంద్రబాబు గురించి, ఆ సొంత పుత్రుడి గురించి, ఈ దత్త పుత్రుడి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కార్నర్ మీటింగుల్లో తండ్రి, కాలనీ మీటింగుల్లో కొడుకు, గెస్ట్ రోల్ పోషిస్తూ అప్పుడప్పుడు పిఠాపురం వచ్చిపోతున్న దత్తపుత్రుడు. అసలు బాబు ఎందుకు కార్నర్ మీటింగుల దగ్గరే ఆగిపోయాడు? బహిరంగ సభలు పెట్టే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నాడు? సినిమా స్టార్ను వెంటేసుకొచ్చిన సభలు అట్టర్ ఫ్లాప్ ఎందుకు అవుతున్నాయి? వీటన్నింటికీ సమాధానం వెతికే ముందు 40 ఇయర్స్ ఇండస్ట్రీకి 74 ఏళ్ల వయసులో ఈ కర్మేంటో అన్న ప్రశ్న తిరుగుతోంది. దీంతో పాటు ఓ 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సభలకు జనాలు రావడం లేదు. బాబుకి ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 2. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కేవలం కార్నర్ మీటింగులకే పరిమితమయ్యాడు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 3. సుపుత్రుడు లోకేష్ కేవలం మంగళగిరిలో కాలనీ మీటింగులతోనే మమా అనిపించేస్తున్నాడు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 4. జనం రావడం లేదని దత్తపుత్రుడితో కలిసి ఉమ్మడి సభలు పెట్టినా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 5. నమ్ముకున్న దత్తపుత్రుడు అప్పుడప్పుడు మెరుపు తీగలా వచ్చి హైదరాబాద్ చెక్కేస్తున్నాడు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 6. సూపర్ 6 అన్నా, వాలంటీర్లకు 10,000 ఇస్తానన్నా జనం నమ్మడం లేదు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 7. 2014 నుంచి 2019 మధ్య తన పాలన చూసి ఓటేయమని చెప్పలేకపోతున్నాడు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 8. 2014లో 650 హామీలిచ్చి ఎగ్గొట్టిన వ్యక్తి ఇప్పుడు ఏ హామీలిచ్చినా జనం నమ్మడం లేదు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 9. మార్చి 17న మోడీతో కలిసి పెట్టిన ఎన్డీఏ సభ తర్వాత ఇప్పటి వరకు ఒక్క పెద్ద సభ కూడా పెట్టలేకపోయాడు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 10. జనాన్ని ఆకర్షించడంలో సొంత పుత్రుడే కాదు, దత్తపుత్రుడు సైతం ఫెయిల్ అయిపోయాడు. బాబుకు ఇదేం కర్మ? ఈ కర్మకు కారణాలేంటో బాబు చెప్పాలి. రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు లక్ష్మీ పార్వతి గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ. ఇక విజయబాబు గారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు, సీనియర్ అనలిస్ట్. బివి రావు గారు, మాజీ జనసేన నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ఈ చర్చను ప్రారంభించే ముందు ఈరోజు కాకినాడలో జనసేన నాయకులు మానవత్వం మరిచి ఏ రకంగా ప్రవర్తిస్తున్నారన్నది ఒక్కసారి మనమందరం చూడాలి. వాలంటీర్ల పైన అనేక రకాలుగా విషం కక్కుతూనే ఉన్నారు. మరోవైపు ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అని అంటారు. ఓవైపు విషం చిమ్ముతారు, మరోవైపు కొనసాగిస్తామంటారు. ఆఖరికి చంద్రబాబు అయితే 10,000 రూపాయలు ఇస్తానంటాడు. మరోవైపు ఆ పార్టీ నాయకులే టెర్రరిస్టులు అంటారు. పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళు కిడ్నాపులు చేస్తారు, హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడతారు, 18 ఏళ్ల అమ్మాయిల వివరాలు సేకరిస్తారు, వితంతుల వివరాలు సేకరిస్తారు, ఎక్కడ ఎవరిని ఎలా అమ్మేయాలో చూస్తారు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తారు. వీళ్ళు చిమ్మినటువంటి విషం ఏ స్థాయిలో ఈరోజు సమాజంలో పేరుకుపోయిందంటే, కాకినాడలో 5 వాలంటీర్లు బర్త్డే ఫంక్షన్ చేసుకుంటుంటే వాళ్ళు డబ్బులు పంచుతున్నారంటూ అక్కడ జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి పంతం నానాజీ వారిని ఒక రూమ్లో వేసి బంధించి ఫర్నిచర్ విరగ్గొట్టి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎంత దారుణమంటే, కనీసం ఈ సమాజంలో వాళ్ళు సంతోషంగా ఒక్క క్షణం కూడా జీవించడానికి వీలు లేదన్నంతగా ఈరోజు వారిపైన ఆ రకమైన దాడులు చేస్తున్నారు. పంతం నానాజీ అట పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి విషం చిమ్మాడో మనసులో అలాంటి విషాన్ని నింపుకొని ఈరోజు 4 అమ్మాయిలు, 1 అబ్బాయి అక్కడ వాళ్ళు బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఒకరిది పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. వీళ్ళు అతను చూసారా, చేతులు చూపిస్తూ డబ్బులంట, సంచులంట, లక్షలు తెచ్చేశారంట, పంచుతున్నారంటూ వాళ్ళని లోపలేసి భయపెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి పోలీసులు పిలిపించి ఎన్నికల అధికారులను పిలిపించి ఆఖరికి తలుపులు ఓపెన్ చేస్తే అక్కడ కేవలం కేకు ముక్క మాత్రమే దొరికింది. మీరు చూడండి అక్కడే ఉన్నాయి. ఇవి మాత్రమే దొరికాయి. కూల్ డ్రింక్స్ దొరికాయి,
వాళ్ళు తిన్నటువంటి స్వీట్స్ దానికి సంబంధించినవి అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఐదుగురిని, అందులో 4 అమ్మాయిల్ని ఒక రూములో బంధిస్తే 2 గంటల పాటు వాళ్ళు ఎంత నరక యాతన అనుభవిస్తారు, ఎంత భయభ్రాంతులకు గురవుతారు. అందులో ఒక అమ్మాయి 7 నెలల గర్భవతి. ఆ అమ్మాయిని కూడా బంధించాడు పంతం నానాజీ. ఎవరు సమాధానం చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. 10,000 రూపాయలంటూ అబద్ధాలు చెబుతున్నాడు కదా. ఆ చంద్రబాబుకి మొన్న నేను ఒక ప్రశ్న అడిగాను. నీ కుమారుడు లోకేష్ నెత్తిపై చేయిపెట్టి చెబితేనే ఈ ప్రజలు నమ్ముతారు 10,000 రూపాయలు ఇస్తానని, లేకపోతే నమ్మరు. అది మంగళగిరిలో అన్నా చెయ్యి, లేదంటే కుప్పంలో అయినా నిలబెట్టి నీ కొడుకుని. మీరు చిమ్మినటువంటి విషయంతో ఈరోజు ఏమైపోతున్నారో చూడండి. అక్కడ వారు బ్రతుకులు ఎలా తయారవుతున్నాయో చూడండి. ఇంత దుర్మార్గమా? ఇంత అన్యాయమా? ఆడపిల్లలు బయట తిరగడానికి లేదా? వాలంటీర్లుగా పనిచేస్తే సంఘ విద్రోహ శక్తుల్లా చూస్తారా? పోలీసులు పిలిపిస్తారా? ఏం పట్టుకున్నారు మీరు? తిని మిగిలినటువంటి కేకు ముక్కలు, తాగి వదిలేసిన కూల్ డ్రింకులు. ఆ అమ్మాయిలు చూడండి సార్, ఏ రకమైనటువంటి భయభ్రాంతులకు గురయ్యారో. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాము కాసేపట్లో. అక్కడ ఉన్నటువంటి ఆ వాలంటీర్లతో కూడా అసలు ఏం జరిగింది అక్కడ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. లక్ష్మీపార్వతి గారు, ఏంటి అసలు ఈ దృశ్యాలు చూసారా? ఇంత దుర్మార్గమా వాలంటీర్లు అంటే? వాళ్ళపైన ఈ రకంగా ప్రవర్తిస్తారా? అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా వీళ్ళని? ఇప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, ముందు ఏంటంటే ఈ రౌడీలంతా వచ్చి ఒక భయానక వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేస్తారు ఆ రోడ్డు అంతా కూడా. ఎందుకంటే ఎవరు బయటకు వచ్చి వీళ్ళని ఎదిరించకూడదు, మాట్లాడకూడదు. ఎవరన్నా ఒక హీరో లాంటి వాళ్ళు వచ్చి వస్తే వాడిని కూడా ఆపేస్తారు వీళ్ళు, వద్దులే ప్రాణాలు పోతాయి వాళ్ళని. ఈరోజు కూడా వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఈ విధమైన ఒక భయానకమైన వాతావరణాన్ని ఈ 3 పార్టీలు, ఆఖరి బీజేపీ కూడా కలిసిపోయింది. పురంధరేశ్వరి అంటే ఇప్పుడు టీడీపీయే కదా. ఆ విధంగా వాళ్ళు కలిసి ఎట్లా ప్రజల్లో రేపు ఓట్లు వేయటానికి కూడా వీళ్ళు చెప్పినట్టు వెయ్యాలేమో అనేటువంటి ఒక భయాన్ని ఈ విధంగా కలిగిస్తున్నారేమో అనే భయం కూడా కనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే వీటిని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోకపోతే ఈ రోజుతో ఇది పోదు, రేపు ఇంకోటి చేస్తారు. కాదు, వీళ్ళని యాక్సెప్ట్ చేయం ఈ వాలంటీర్ని అని చెప్పండి, లేదా ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం. చంద్రబాబు అంటున్నాడు కదా చాలా గొప్పగా చూసుకుంటున్నామని, అదేనా చెప్పండి. 2 రకాలుగా అంటే సందర్భాన్ని బట్టి మారిపోతూ, రంగులు మారుస్తూ, ఊసర వెల్లుల్లా వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమని మీరు మొన్న నేను చూశాను. ఈశ్వర్ గారు అంత బాగా ప్రమాణం చేసి చెప్పండి. నేను ఒకప్పుడు ఇదే మాట మీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పండి, ఎన్టీఆర్కి ఎప్పుడు జీవితంలో ద్రోహం చేయనని చెప్పి నేను మాట ఇచ్చి దుర్మార్గుడు వెంటనే చేశాడు, కానీ పదవి లాగి పడేశాడు. వాడికి ఉచ్చ నీచము, మంచి చెడు, సక్రమం అక్రమం అనేటువంటి విధానాలు ఏమీ లేని, ఒక సిగ్గులేని ఎగ్గులేని పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ సొసైటీలో ఒక్క చంద్రబాబు నాయుడే కనిపిస్తాడు. మనకు భారతదేశ రాజకీయ చరిత్ర అంతా పరిశీలించి ఒక్కసారి చూడండి. ఇంత నీచ నికృష్టమైన రాజకీయాలు చేసిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరు లేరు. అది ఇప్పుడు అవసరం కాదు, మొన్న బాగా ప్రజల్లో నుంచి తిరుగుబాటు వచ్చేసరికి అయ్యో మళ్ళీ ఏదో అయిపోతుంది, మన ఓట్లు తగ్గిపోతాయేమనే భయంతో వాలంటీర్లను గొప్పగా చేస్తూ ఉన్నారు. మొన్నటి దాకా వాలంటీర్లు వెంట తరిమారు కదా. అసలు ఎన్ని దారుణమైన మాటలండి. పవన్ కళ్యాణ్ ఇంకా ఆయనకి ఎవరో కేంద్ర నిఘా సంస్థ చెప్పిందంటే ఈయన చెవులోకి వచ్చి ఇలాంటి అబద్ధాలన్నీ సృష్టించి పాపం ఆ వ్యవస్థని చాలా పేద పిల్లలు చూస్తున్నారుగా. ఆ ఫోటోలో చూడండి, పుట్టినరోజు కూడా అంత సింపుల్గా ఎవరు డబ్బు లేని పిల్లలే కదా జరుపుకోగలిగేది. పాపం ఎంత సాదా సీదా దుస్తులు, వాళ్ళు ఒక మామూలు ఏదో తెచ్చుకున్నారు, స్వీటు హాటు. వాళ్ళు వాలంటీర్లుగా ఇంటికి సేవలు చేయడానికి వెళుతుంటే ఇలా ఫోన్ లో ఇలా కెమెరాలు ఆన్ చేసి మీరు ఓట్లు ఏమని అడగడానికి వెంటబడి వాళ్ళ ఫోటోలు తీస్తే వాళ్ళ భయంతో పాపం ఏం చిన్న చిన్న కుటుంబాలు, వాళ్ళు ఆ గ్రామాల్లో పుట్టిన వాళ్ళే, అక్కడ బంధువులు ఉన్నవాళ్ళే. అలాంటి వాళ్ళనే వీళ్ళు ఈ విధంగా ఒక భయం కలిగిస్తూ ఉంటే బెదిరిపోతున్నారు, పాపం భయపడిపోతూ ఉన్నారు. చాలామంది అందుకే రిజైన్ చేస్తూ ఉన్నారు. రిజైన్ చేసి ఫ్రీగా ఉందా మీ దరిద్రం పడలేక అని చెప్పి. ఎందుకంటే ఇది ఒక్కటి చేస్తామని ధైర్యంగా ఉన్న వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. ఇంకా ఇలాంటి అమాయకులు పాపం, అందులో గర్భిణీ స్త్రీ అని కూడా చూడండి, వాళ్ళ చేతుల్లో ఏముంది, వీళ్ళు టెస్ట్ చేయొచ్చుగా. ఇప్పుడు వాళ్ళు సంచులతో వచ్చారు, వీడు చేయొచ్చుగా.
ఎవడో నానాజీయో లేకపోతే బావాజీ ఎవడో ఒకడు చెయ్యొచ్చు కదా. ముందు ఇలాంటి పంతాలే వస్తాయి, అంతమయ్యే ముందు ఇలాంటి కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం తెచ్చారని చూడ్డా, అక్కడే ఓపెన్ గానే చూసి నువ్వు కెమెరా పెట్టి తీయొచ్చుగా ఫోటోలు. నిజంగా అయితే అక్కడే దొరికిపోతారుగా. రూమ్లోకి వెళ్ళి అంత బీభత్సం ఎందుకు సృష్టించడం అంటే దాని వెనక కారణం ఏంటి? అది కాదు, వాళ్ళు డబ్బులు పంచారనేది కాదు. దీని ద్వారా మొత్తం వాలంటీర్ వ్యవస్థనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రేపు ఎలక్షన్లో పనిచేస్తారని వీళ్ళందరినీ భయపెట్టాలనే ఒక ఉద్దేశమే కనిపిస్తూ ఉంది తప్ప లేకపోతే ఏముంది, వాళ్ళ సంచి తీసి చూస్తే తెలుస్తుంది ఏముంది అందులో. స్వీట్ హార్ట్ సంస్కృత పవన్ కళ్యాణ్ ఆయన పార్టీది. అసలు వాళ్ళ అదే ఆడవాళ్ళ మీదే కదా వీళ్ళదంతా కూడా మనం చూస్తానే ఉన్నాం కదా. పవన్ కళ్యాణ్ పార్టీలో, పవన్ కళ్యాణ్ లో ఆ పార్టీ నాయకుల్లో నిన్న జరిగిన తణుకు సభలో వీళ్ళు అధికారంలోకి వచ్చేస్తారంట. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు తాట తీస్తాడంటండి. ఇప్పుడు దాకా ఎన్ని తాటలు తీశాడో, ఎన్ని చాటలు మొహాన్ని కొట్టించుకుంటున్నాడో జనానికి తెలుసు. అంటే ఒక బెదిరింపు ధోరణికి పాల్పడేటువంటి రౌడీ రాజ్యం సృష్టిస్తాం మేమని ముందే చెప్తున్నాడు. ఇది ఒక ప్రొవకేషన్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రొవకేషన్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఏ విధంగా అయితే ఇతను ప్రొవోకేట్ చేస్తున్నాడు అనే దాని మీద ఆల్రెడీ అతనికి నోటీసులు ఇష్యూ చేశారు. గతంలో ఏం చేశాడంటే మతాలని రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రారంభ ఉపన్యాసంలో మతాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడంటే అది కూడా ఖచ్చితంగా అది ఎఫెన్స్. తర్వాత రెండవ దాని మీద నోటీసులు ఇష్యూ చేశారు. ఇప్పుడు జరిగిన దానికి కూడా పంతవ నానాజీ ఒక్కడే కాదు, అలాంటి కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని తాట తీస్తాం అది తీస్తాం అని చెప్పని ప్రేరేపించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ఇతన్ని కూడా ఇంప్లీట్ చేయాలి. ఇదేంటంటే ఆడపిల్లల్ని, వయసులో ఉన్నటువంటి వాళ్ళని, గర్భిణీలని, తర్వాత యువకుల్ని అక్రమంగా నిర్బంధించడం అనేటువంటిది అంటే ఇల్లీగల్ డిటెన్షన్, అంటే అన్లాఫుల్ డిటెన్షన్ అనమాట. ఇది ఖచ్చితంగా శిక్షార్హమైంది, కఠినమైనటువంటి శిక్ష. కాబట్టి వెంటనే అతని మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకొని ముఖ్యంగా ఇమీడియట్ గా అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అతనితో పాటు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దీనికి ప్రేరేపించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో పెద్ద ఆకాశంలో రకరకాలుగా వాళ్ళ గురించి మాట్లాడతారు, కిడ్నాప్లు చేస్తారని, వివరాలు సేకరిస్తారని. అతను మాట్లాడి కొన్ని గంటలు అవ్వక ముందే మేము అధికారంలోకి వచ్చాక అని అంటే ఒక దీని ఏంటంటే ప్రొవకేషన్. అది ఆ ప్రొవకేషన్ కింద, కాన్స్పిరసీ కింద పవన్ కళ్యాణ్ మీద ఈ నేరం మోపాలి. అదేవిధంగా పంతవ నానాజీ అనే అతన్ని కూడా చేసి అతను ముఖ్యంగా ఏంటంటే ఎన్నికలకు అతను అనర్హుడిగా ముందు ప్రకటించాలండి డెఫినెట్. అంటే వీళ్ళకి గనక అధికారం వస్తే ఒక రౌడీ రాజ్యాన్ని సృష్టిస్తారు. పేద యువతని వేధించుకు తింటున్నారండి, కాల్చుకు తింటున్నారు సిగ్గు శరం లేకుండా. అంతకు ముందేమో వాళ్ళని ఆడపిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోయేవాళ్ళు అన్నారు, గోను సంచులు ఇది చేసేవాళ్ళు అని చెప్పన్నారు. అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేటటువంటి వాళ్ళు. ఈ రాష్ట్రానికి ఒక శనిలా దాపురించి పేదవాళ్ల పట్ల ఒక కర్కోటకుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి తీరు. కాబట్టి తక్షణం దీని మీద అయితే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. దానికోసం ఏంటంటే లీగల్ టీమ్స్ కూడా నేను చెప్తున్నా, నేను ఎవరైనా సరే పంతం నానాజీ అనే సంగతి చూసేంత వరకు పంతం పట్టాలి, వాడి సంగతి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఇది అమానుషం, మామూలు విషయం కాదు. శుభం వాళ్ళు ఏదో వాళ్ళకున్నటువంటి చిన్న ప్రపంచంలో బర్త్డే సంతోషంగా జరుపుకుందామని చెప్పంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో కనీసం పేద ప్రజలు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునేది కూడా లేదనమాట ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు. అంటే ఎంత ఫ్యూడల్ మనస్తత్వం చూడండి వాళ్ళది. ఎంత భయంతో వణికిపోతున్నారు సార్. ఆ అమ్మాయిలను చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తోంది, గుండె తరుక్కుపోతోంది, భయంతో వణికిపోతున్నారు. అందరూ వచ్చి కెమెరాలు పెట్టి ఇట్లా తీస్తే అమ్మాయిలు పాపం భయంతో ముఖానికి గుడ్డ కట్టుకుంటున్నారు. అవునండి, కర్చీఫ్లతో దాచుకుంటున్నారు ముఖాన్ని. అసలు ఇది వాళ్ళు ఏం చేశారు, ఏం నేరం చేశారని? ఇప్పుడు సిఆర్పిసి సెక్షన్స్ దీంట్లో అట్రాక్ట్ అవుతాయి, ఐపీసీ సెక్షన్స్ ఇందులో అట్రాక్ట్ అవుతాయి. అన్లాఫుల్ డిటెన్షన్ కింద సిఆర్పిసి కింద చూసుకున్నట్లయితే ఇల్లీగల్ డిటెన్షన్ సెక్షన్ 56, 57, 76 సిఆర్పిసి కింద ఇదవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి. పోలీసులు
ముఖ్యంగా మీరు గర్భిణి అని కూడా అన్నారు. గర్భిణిని నిర్బంధించడం అంటే టార్చర్ పెట్టడం అంటే. కాబట్టి టార్చర్ కింద కూడా సెక్షన్స్ అట్రాక్ట్. అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడింది సార్. అమ్మాయి వాటర్ లేక భయం సృష్టించడం వల్ల ఇప్పుడు ఒక భయాన్ని గర్భిణీలకు ఉండేటువంటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవన్నీ హీట్ ఇన్ఫెక్షన్ లో కూడా అట్రాక్ట్ అవుతాయండి. ఒక గర్భిణిని భయానికి లోను చేసి నిర్బంధించి మంచినీళ్లు లేకుండా సకాలంలో వాళ్ళు ఒకవేళ మెడిసిన్స్ తీసుకునే పరిస్థితి మెడిసిన్స్ తీసుకోకుండా ఇన్ని రకాలుగా భయపెట్టడం వల్ల ఏంటంటే ఆ ఫీటస్ కూడా ప్రమాదం ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా హిడెన్ సెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి, ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ముఖ్యంగా పంతం నానాజీ అనేటువంటి వాడి రాక్షస కృత్యానికి ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించాలి. ఆ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా నిజంగా ఈ అకృత్యానికి ఈ దారుణానికి మద్దతుగా వాళ్ళందరూ కూడా ఈ ప్రజాస్వామ్యయుతంగా ఇతని మీద తిరుగుబాటు చేయాలి, అతన్ని కఠినంగా శిక్షించే వరకు. అదే విధంగా అసలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనేవాడికి ఏంటంటే మహిళలు అంటే చాలా చిన్న చూపు. కాబట్టి ఇక నిన్న ఇంకొకటి చెప్తానండి, ఇక్కడ లక్ష్మీభారతి గారు కూడా ఉన్నారు కాబట్టి సాహిత్య పరంగా నిన్న ఏం చేశాడు, నన్నయ్య తణుకెళ్ళి ఆ తణుకులో ఈయన దేవరకొండ బాల గంగాధర్ తిలక్ గారి ఒక కవిత్వంతో మొదలు పెట్టాడు. ఏమని, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు, అందమైన ఆడపిల్లలను మొదలు పెట్టాడు. అది ఎవరో రాసి ఇచ్చారు. ఆ దేవరకొండ బాల గంగాధర తిలక్ అది కూడా చూసుకొని పేరు తడుముకుంటా చదివాడు. అయితే ఈ బాల గంగాధర తిలక్కి ఈ బీజేపీ వాళ్ళకి వర్తించే విధంగా ఇలాంటి మన చంద్రబాబు నాయుడు గారి గురించి అటువంటి బాపత వాళ్ళకి వర్తించే విధంగా, ఈ పవన్ కళ్యాణ్కి వర్తించే విధంగా, వీళ్ళ ప్రస్తుత రాజకీయాలకు వర్తించే విధంగా ఏ రోజో రాశాడు. దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతుల 2 నాల్కుల సాచి బొస కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి అని రాస్తూనే ఈ వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ కూడా అద్భుతంగా చెప్పాడండి దేవరకొండ బాల గంగాధర్ తిలక్. నమ్మకు నవ్వలేని వాడిని, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నవ్వనే నాయకుడు ఎవరో మీకు తెలుసుగా, చెప్పక్కర్లేదు కదా. నవ్వకు నవ్వలేని వాడిని, ఇంకొకటి గురించి కూడా చెప్పగల పువ్వులు చిదిమేవాడిని. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. నమ్మకు నవ్వలేని వాడిని, నమ్మకు పువ్వులు చిదిమేవాడిని. పువ్వులు చిదిమేవాడేవాడో కూడా తెలుసు. కాబట్టి బరి మీద వదిలిన పాముని, నమ్మకు మొసళ్ళున్న సరస్సుని, మూర్ఖుడు అధ్యక్షత వహించిన సదస్సుని. ఆ తణుకులో అధ్యక్షత వహించిన మూర్ఖుడు ఎవరండి? మూర్ఖంగా మాట్లాడిన వాడెవరు? పువ్వులు చిదిమేవాడెవడు? నవ్వలేనటువంటి వాడెవడు? అతను ఈ వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల బదులు బాల గంగాధర్ తిలక్ చెప్పిన ఈ రెండిటిని గనక మాట్లాడుంటే చాలా యాప్ట్గా ఉండేది అని అనిపించింది నాకైతే. అందుకని వారు కూడా ఉన్నారు కాబట్టి ఇది చెప్పా. ఇలా చాలా మంచి పోయిటరీ తమ్ముడు, చాలా అద్భుతమైన సాహిత్యాన్ని వినిపించారు. అది కూడా వాళ్ళకి సరిపోయే విధమైన సాహిత్యాన్ని, మంచి సందర్భానుసారంగా మంచి చాలా అద్భుతంగా. నాకు కూడా బాగా ఇష్టం. ఒకసారి ప్రజలందరూ కూడా బాల గంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రిలోని దేవుడా రక్షించు నా దేశాన్ని అనేటువంటి ఆ కవితను ప్రతి ఒక్కరు చదవాలి. చదివితే వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉంటారు. ఉపా సర్పాలండి వీళ్ళు. పవన్ కళ్యాణ్ అనేవాడు, చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు నీతుల 2 నాల్కలు కదండి. కాసేపేమో వాలంటీర్లని తిడతాడు, కాసేపేమో వాళ్ళకి 10,000 ఇస్తానంటాడు. అంటే పేద ప్రజలతో ఎంత దారుణంగా ఆడుకుంటున్నారు వీళ్ళు అనే దానికి ఇది యాప్ట్ గా సరిపోతుంది. అరాచకాన్ని మాత్రం ముఖ్యంగా ఈ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అండి. ఇది దీన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ విమెన్ కమిషన్ కూడా ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక గర్భిణిని ఇంతగా టార్చర్ చేసి వేధించారంటే ఇమీడియట్ గా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తమ్ముడు రైట్, ఒక్క నిమిషం మేడం, మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాసరావు గారు ఒక కాల్ ఉన్నారు. శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి అండి? నమస్తే అండి, చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ 2 లక్షల పుస్తకాలు చదివినా అంటారు సార్. 2 లక్షల పుస్తకాలల్లో ఎక్కడైనా ఉన్నదా సార్? సార్ విశాఖపట్నంలో 2 క్యాబినెట్ లేడీ మంత్రులు సార్, మహిళా మంత్రుల మీద కూడా దాడి చేశారు వీటినే సార్. వాళ్ళ పని అంటే లేడీస్ ఆయన వస్తే సార్ లేడీస్ రక్షణనే ఉండేది. లేడీస్ మీద అంటే మహిళల పట్ల ఆడవాళ్ల పట్ల కోపమా
లేకపోతే ఇంకేదైనా అసలు ఏది అర్థం చేసుకోలేకున్నాం కదా. 2 నాలుకల ధోరణి లాగే ఇంతకుముందు ఆ కవితలో సార్ చెప్పినట్టుగా ఈ ఇటున్నాడా అటున్నాడా. అంతే, ఇంకేం లేదు. వీర మహిళలని పొగుడుతూ ఉంటారు, మహిళల్ని తీసుకొచ్చి. వీర మహిళలు సార్ వేస్ట్. రైట్, థ్యాంక్ యూ అండి. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు వాలంటీర్గా 5,000 ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, మరో శ్రీలంక అయిపోతుందని చెప్పాడు. ఇప్పుడు ఆయన 10,000 ఇస్తానంటున్నాడు, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమవుద్దండి? ఇథియోపియా వద్దా లేకపోతే ఇంకోటి వద్దండి? కరెక్ట్. అనంతని మనిషి నిన్న విషయాలు ఇస్తే నిన్న సీఎం రమేష్ గారు అనకాపల్లిలో ఒక ప్రచార వాహనాన్ని సీజ్ చేస్తే అధికారుల మీద ఆయన సీఎం రమేష్ గారు అండి చూస్తుంటారు మీరు, ఆయన అధికారుల మీద చేసిన రాజకీయం అంటే చేసేది వాళ్లే. ఢిల్లీలో ఆ చట్టాలు అమలు చేసే అధికారులని అడ్డుకునేది వాళ్లే. మరి ఏంటంటారు ఈ పరిస్థితి? రైట్ అండి. ఈ ప్రపంచ పితాన్ని చెప్పుకుని ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఇటువంటి వాళ్ళ ఈ స్కామ్ చేసిన నాయకులందరినీ పక్కన వేసుకుని చెప్పారు. రైట్, బాగా చెప్పారు సత్యనారాయణమూర్తి గారు. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. రైట్, ఒక్కసారి మనం ఈ చంద్రబాబును కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలు ఎందుకు విశ్వసించడం లేదు, వీళ్ళకి ఎందుకు దూరం అయిపోతున్నారు, అసలు చంద్రబాబు నిర్వహించేటటువంటి సభలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటారు, 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి కార్నర్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. కార్నర్ మీటింగ్లు అంటే తెలుసు కదా, ఏదో ఒక సందులో చిన్న గల్లీలో ఇరుకు సందుల్లో వాటిని పెట్టి ఒక 1000 మంది వచ్చినా 1500 మంది వచ్చినా చాలా ఎక్కువ మంది కనిపించేలా కార్నర్ మీటింగ్లు పెట్టుకుంటారు. మీరు ఎక్కడైనా చూసారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ పెట్టింది? ఆయన అన్ని కూడా కార్నర్ మీటింగ్లే పెట్టుకుంటున్నారు. ఒక్కసారి కొన్ని దృశ్యాలు ఉన్నాయి, ఆ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అది మనం చూస్తున్నాం కదా, ఒకటి కొత్తపేట, కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే. కొత్తపేట సభ, నరసాపురం సభ, రామచంద్రాపురం సభ. అక్కడ చూస్తున్నారు కదా, ఎలాంటి ఇరుకు సందుల్లో, ఇదే ఇరుకు సందుల్లో పెట్టి మనుషుల ప్రాణాలు తీసి ఇరుకు సందుల్లో ఎక్కువ జనం వచ్చారని చూపించడానికి కందుకూరు, గుంటూరులో ఆయన చేసినటువంటి విన్యాసాలు మనం చూసాము. కందుకూరులో 8 మంది, గుంటూరులో 3 ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే చంద్రబాబు తీరులో మార్పు రాలేదు. ఒక్క బహిరంగ సభ పెట్టకుండా ఈ రకంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ఇవన్నీ. ఒక ఊరిలో 4 గుమికూడే చోట అటువైపు ఇటువైపు ఫ్లెక్సీలు కట్టి, మీరు బాగా గమనించండి, అక్కడున్న దృశ్యాలే చూపిస్తున్నాను. కొత్తపేట దృశ్యాలు చూడండి, లేదంటే నరసాపురం సభ చూడండి, లేదంటే రామచంద్రాపురం సభ చూడండి. ఇక్కడ చూసారా ఎంతమంది జనం ఉన్నారు? కొత్తపేట సభలో కనీసం ఒక్కరి చేతిలో కూడా జెండా లేదు. ఉన్నది 1000 మంది, 1500 మంది ఉంటారు. జెండాలు కనిపిస్తున్నాయి మీకు? వాళ్ళందరి చేతుల్లో కలిపితే 100 జెండాలు కూడా లేవు. అన్నీ క్లోజ్ షాట్స్, అంతకు మించి వెనక్కిపోరు. ఇది పరిస్థితి. కొత్తపేటలో చంద్రబాబు నాయుడు గారి సభ, నర్సాపురం సభ ఎటువంటి చిన్న సందులో పెట్టారో చూడండి. ఆ సందులో 500 మంది గుమిగూడితే ఓ అయిపోతుంది, ఆహా ఓహో అని చెప్పుకోవచ్చు. రామచంద్రాపురంలో చూడండి ఎలా ఉందో పరిస్థితి. దండం పెడుతూ ఆయన ఒక్కడే ఉన్నాడు కానీ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తున్నారా? కనీసం 200 మంది ఉన్నారా అక్కడ? ఎందుకు చంద్రబాబు సభలు ఈ విధంగా వెలవెలపోతున్నాయి? ఎందుకు ప్రజలు ఆయన సభలకు దూరం అవుతున్నారు? ఎందుకు ఆయన ఇచ్చేటటువంటి హామీలను నమ్మడం లేదు? సూపర్ 6 అన్నాడు. అసలు ఎక్కడైనా సరే ప్రజలు వాటిని విశ్వసించడం కానీ, వాటిపైన చర్చ కానీ, లేకపోతే వాలంటీర్ల మీద ఏ రకమైనటువంటి వాలంటీర్ల మీద కుట్ర చేసి అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేసి 42 మంది చావులకు కారణమయ్యాడో చంద్రబాబు, దాని నుంచి బయటపడేందుకు 10,000 రూపాయలు ఇస్తారంటే ఒక్కరైనా సరే నమ్మే పరిస్థితి ఉందా? ఈరోజు ఏ దుస్థితికి దిగజారిపోయిందో టీడీపీ చూడండి. 40 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ ఎట్లా అయిపోయిందో చూడండి. దాదాపు 40 ఏళ్ల చరిత్ర. లక్ష్మీపార్వతి గారు, ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తోంది? ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈరోజు జనం లేక కార్నర్ మీటింగులకే పరిమితం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు, ఏంటి పరిస్థితి?
కాదు, కార్నర్ మీటింగ్ అయినా దాన్ని మిలియన్స్లో చూపించే మీడియా ఉంది కదా, పచ్చ మీడియా ఉంది కదా, వాళ్ళు ఇదిగో ఇక్కడే ఉంది చూడండి, జనమే జనమంట, జనమే జనమంట, గోదావరి గర్జనలంట ఈనాళ్ళు. అసలు ఏంటి, అబ్బో తాడేపల్లి కూడా బద్దలైపోయిందంట. అది ఈ పిచ్చి రాతలతో జనాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అసలు ప్రజాకర్షణ కలిగిన నాయకుడు కాదు. అందుకని అతను ఎప్పుడు కూడా అడ్డదారి రాజకీయాలు ఎన్నుకుంటాడు. మొదటి నుంచి అతను గమనించండి వ్యవహార శైలి. ఎన్టీఆర్ గారిని దించిన తర్వాత కూడా అతను జనంలో పోతే నువ్వెవరని అడిగారు అక్కడ చాలామంది. నేను ఫలానా ఎన్టీఆర్ అల్లుడని చెప్పుకోవాల్సి వచ్చింది దించిన కొత్తలోనే, ముఖ్యమంత్రి అయిన తర్వాత. అట్లాంటి అసలు ఆ మనిషి అనేవాడు ఎవరికి ప్రజల్లో ఎప్పుడూ ఎక్కలేదు. తర్వాత కూడా అసలు పెద్ద ఎవరికి అతని పట్ల ఇంట్రెస్ట్ లేదు. అది తెలుసు అతనికి, తన బలహీనత ఏంటో తెలుసు, తనకి ప్రజాకర్షణ లేదని తెలుసు. అందుకే ఏం చేస్తాడంటే ఇలాంటి కుయుక్తులు కుట్రలు. అతను ఆకర్షణ తయ్యారా చెప్పండి. ఫస్ట్ ఎన్టీఆర్ నేను కలిసి ఇద్దరం తిరిగి సాధించుకున్న పార్టీ గెలుపు, దాన్ని పట్టుకుపోయాడు. తర్వాత బీజేపీకి వచ్చిన అదేదో కార్గిల్ ఏదో దాని 99 ఎలక్షన్స్, దాంట్లో వాళ్ళతో వెంటనే పోయి వాళ్ళతో చేరాడు. దాంతో ఆ బీజేపీ హవా దేశం అంతా వచ్చింది, దాంతో బయటపడ్డాడు. మళ్ళీ మొన్న మోడీ గారి హవా వచ్చింది, మోడీ గారితో కలిసి. ఎప్పుడైనా అతను సింగిల్గా పోయాడంటే మొన్న, ఇప్పుడు 2019 ఎలక్షన్స్, అది అంతే 23 సీట్లు. అతని ముఖానికి ఉన్న వాల్యూ అదనమాట అసలు. అల్లుడు అట్లాంటి వాడిని అల్లుడు అని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటే. ఎప్పుడైనా సరదాగా వాడుతుంటా తప్ప అస్సలు. కానీ ఒక్కటే చరిత్రలో చూస్తే ఇంత హీనమైన చరిత్ర కలిగిన వాడు కూడా లేడు. ఎందుకంటే సిగ్గు లేదు, ఎగ్గు లేదు. అధికారంలో ఉంటే ఒక రకంగా నియంతలాగా వ్యవహరిస్తాడు, నిరంకుశంగా. నా అంత వాడు లేడు, నా వల్లే ఇదంతా జరిగిపోయింది, నా వల్లే అసలు భారతదేశం నడుస్తుంది అన్నట్లు వ్యవహరిస్తాడు. అధికారం పోగానే పోయి కాళ్ళు పట్టుకుంటాడు, వాళ్ళని అంతకుముందు తిడతాడు, పోయి కాళ్ళు పట్టుకుంటాడు. అలా ఎక్కడైనా సరే ఏ రాజకీయ నాయకుడు అంతో ఇంత పౌరుషం ఉంటుంది కదా, అలాంటి పౌరుషహీనుడైన వాడు ఒక రాజకీయ నేత ఇలా వీడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలాడంటేనే అసలు అది ఎట్లా అనేది ఉంటుంది. కానీ నాకు తెలిసి ఏంటంటే ఈ 2024 ఎలక్షన్స్లో మాత్రం అతన్ని సమాధి చేయటానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. దానికి మనకి ఇండికేషన్ అసలు ఎవరు నమ్మట్లే. మీరు ఎందుకు ఇప్పుడు చాలా మంది విలేకరులు ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నారు కదా వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా. మరి ఇప్పుడు 6/10 వచ్చినట్టుంది వాళ్ళవి, 10 పెట్టేశారు. అందువల్ల అది నిన్న చూసారు ఆ సభలో, నిడదవోలు సభ అనుకుంటాను. ఆ సభలో ఏమంటున్నాడు, ఇంటికి ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 90,000, అంతవరకు బాగానే చెప్పాడు. తర్వాత 5గురుంటే కాదు, 5గురుంటే 80, 5,000 మంది ఉంటే 75,000, పదే 3 సార్లు. లోకేష్ కూడా అలాంటి లెక్క ఒకటి, ఆయన ముగ్గురుంటే 90,000, 45 90 చేసి పడేసి. మీరు గుర్తు చేశారు, ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేద్దాం. సరే ఆ బయట ప్లే చేయండి. నిన్న ఇతను కూడా నిన్న అదే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 5,000 మంది ఉంటే ఎంత ఇస్తారు? 75. సార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో ఇదే చంద్రబాబు ఏమన్నారంటే, మీరు ఎంతమందినైనా కనండి, మీ ఓపిక, నేను 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తాను అని అంటున్నారు. నువ్వు ఇచ్చే 15,000 రూపాయల కోసం సంతానాన్ని, జనాభాని పెంచాలా? ఆ లెక్కన చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలకి మీరు ఎంతమందిని కనాలి? ఒక్కరు లోకేష్తోనే సరిపెట్టుకున్నారు ఎందుకు? రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. అంటే ప్రజల్ని అమాయకుల్ని చేసి, మీరు ఒకరిని గడితే 15,000 ఇస్తా, ఇద్దరిని గంటే 30 ఇస్తా, ముగ్గురిని గంటే 45 ఇస్తా, మీరు చెప్పుకుంటూ పోతున్నారు. పైగా ఎంతమందినైనా కనండి, మీ ఓపిక, అలాంటి పదం వాడచ్చా? మీ స్థాయి ఏంటి? మీ ఓపిక ఎంతమంది అయినా కలండి, నేను డబ్బులు ఇస్తా 15,000 అంటే నువ్విచ్చే ముష్టి 15,000 ఒక జీవితం సార్. చదువుకోవడానికి ఇవ్వడం వేరు, మీరు చెప్తున్నటువంటి మీరు కంటూ ఉండండి నేను ఇస్తానంటే మీరు ముష్టేసినట్టు చెప్తున్నారు. అదే అమ్మఒడి అనే పథకం పెట్టి ఇవ్వడానికి మీరు మాట్లాడుతున్న మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? పోనీ అలా వేల కోట్ల రూపాయలు మీకున్నాయి కదా, మీరు ఎందుకు ఆపేసుకున్నారు? మరి ఒక్క లోకేష్తోనే ఎందుకు ఆపేసుకున్నారు?
ఒకసారి ఆయన ఏమన్నారు, అదే పాత బయట అది అసలు లేటెస్ట్ గా ఈయన తిక్క లెక్కలు ఏ రకంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం, అది ప్లే చేయండి. వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 1500 ఇస్తాం, 15,000 ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5,000 మంది ఉంటే 75,000 ఇస్తామని, 5,000 మంది ఉంటే 75,000 ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 1500 ఇస్తాం, 15,000 ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5,000 మంది ఉంటే 75,000 ఇస్తామని, 5,000 మంది ఉంటే 75,000 ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. తల్లికి వందనం. రైట్ విజయబాబు గారు, ఏంటి ఈ ప్రవచనాలు? నేను రోజు ఒక ప్రవచనం చంద్రబాబు గురించి వినిపిస్తూనే ఉన్నా, ఇలాంటివి రోజు. 5,000 10,000 బాధాకరమైన అంశం ఏంటంటే, నిజంగా ఒక తల్లి బిడ్డను స్కూలుకు పంపడానికి అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి, అమ్మ ఒడి కింద వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని స్కూలుకు పంపిస్తుంటే, నేను ఎంతమందికైనా ఇస్తానన్నారు. ఓకే, నీ ఎన్నికల ప్రచారం, నీ రాజకీయ అవసరము, ఎన్నికల ప్రచారము, లేదా నిజంగా ఇస్తావు చేసుకో. ఓపిక ఉంటే ఎంతమందినైనా కనండి, నేను ఇస్తాను. ఎంత నీచమైన పదం సార్! ఈయన భిక్ష వేసినట్టు వేస్తాడా, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం వేస్తున్నాడా? పైగా ఇప్పుడు 5,000 మందిని కనండి, నేను 75,000 వేస్తానంటాడు. 5,000 మనస్తత్వం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంది అదే. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అని ఆయన అన్నది ఏంటంటే, వాళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం భాషలో కూడా అది చాలా ప్రస్ఫుటం అవుతూనే ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇందాక కాలర్ ఎంత అద్భుతంగా చెప్పాడండి ఆయన. మామూలుగా విమర్శించి ఇలా పంచుకుంటూ పోతే ఇది శ్రీలంక అయిపోతుందని చెప్పని పదే పదే విమర్శించారు. మరి ఇది శ్రీలంక అయిపోతే ఎంత మంచి పాయింట్ రైజ్ చేశాడు అంటే, జనం ఎంతగా గమనిస్తున్నారో చూడండి. అలాంటిది 10,000 రూపాయలు ఇస్తే మరి ఇది ఏమైపోతుంది? ఇథియోపియా అయిపోతుందా, ఆకలి చాలుతా అన్న టైప్ లో చాలా చక్కగా మంచి పాయింట్ రైజ్ చేశాడు. ఎంత లాజికల్ పాయింట్ అది. అంటే ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడినేమో తల్లికి వందనం కూడా ఎలా అంటే, తల్లి అనే పదం అదేదో శంకరాభరణంలో చెప్పినట్టు అమ్మ అని ఆర్తిగా ఉంటే ఒక ఇది, అమ్మ అని అంటే ఇంకో రకంగా, అట్లా తల్లి అని చెప్పనంటే అదేదో బూతు మాటలాగా ఉంది చంద్రబాబు నాయుడు నోట్లోంచి వస్తుంటే తప్ప, ఆ తల్లి అనే పదం చూడండి ఎలా ఉచ్చరిస్తున్నాడు. అంటే హృదయంలోంచి వస్తే ఆ తల్లి అనే పిలుపు వేరేగా ఉంటుంది. కాదు సార్, ఆయనకి ఇంగితం అనేది ఉండాలి. ఒక వయసు ఉంది, 70 ఎందుకంటున్నానంటే, మీ ఓపిక ఎంత మందినైనా కనండి అని పబ్లిక్ మీటింగ్ లో అనొచ్చా? మీ ఓపిక ఎంత మందినైనా అసలు ఆ తల్లి అనే ఉచ్చారణ కూడా ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ భాషా సంస్కారం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అది నేననేది. నిజంగా హృదయపూర్వకంగా తల్లికి సేవ చేయాలనే వాడు ఉచ్చరించే భాష ఆ తల్లికి ఇట్లా ఇస్తా ఉన్నాడు. తల్లికి అంటే మనకి కోస్తా జిల్లాలో అది ఒక తిట్టుగా ఉపయోగిస్తారని తెలుసు మీకు. అంటే లోపల ఒక కసి పెట్టుకొని ఆయన 2 ముఖాల మనిషి అని చెప్పి అన్నది. అపరిచితుడు అనేది ఏంటంటే, లోపల పేదవాళ్ళంటే ఒక రకమైనటువంటి భావన, పైకి మాట్లాడేదేమో ఒక భావన. అందుకని ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ మేనిఫెస్టోలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ నిన్నటిదాకా విమర్శించి వాటిని లేబుల్స్ మార్చి అమ్మఒడిని తీసుకెళ్లి తల్లికి వందనం అంటాడు. అసలు మొన్నైతే ఆశ్చర్యం అండి, విద్యా వ్యవస్థ గురించి ఏం మాట్లాడుతుంటే, మా ఉగాది పండుగ రోజు పైగా స్కూళ్ళకి రంగులు వేసేస్తే సరిపోతుందా అని చెప్పని ఎంత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే, వాళ్ళు చాలా విజ్ఞానం నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే కుదరదంట. ఇవాళ ప్రపంచంలో యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది ప్రపంచం అంతా ఉన్నటువంటి ఇది. ఇంగ్లీష్ మీడియం తీసేస్తానని చెప్పడు. తర్వాత తనేనండి, నా దగ్గర ఇవి కూడా ఎవిడెన్స్ లు కూడా ఉన్నాయి. నారాయణ చైతన్య స్కూళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా భాషలుతున్న రోజుల్లో తెలుగు మీడియం చదివే ఉపయోగం మీకు? దానివల్ల ఏం లాభం మీకు? ప్రభుత్వ బళ్ళు ఉపయోగం లేదు, మనది కాదు బాధ్యత అంటారు. ఫోటోలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రతి సిలబస్ లో కూడా దాన్ని దుష్ప్రచారం చేస్తుంటే, అటు లక్ష్మీపార్వతి గారు మేము చాలా గట్టిగా దీన్ని ప్రచారం చేసి నోళ్ళు మించాం ఈ మధ్య కాలంలో మాట్లాడుతల్లా. సిలబస్ లో తెలుగు ఇంగ్లీషు 2 కూడా ఉంటున్నాయి. ఈ లాంగ్వేజ్ సిలబస్ ని
10 రాష్ట్రాలు అనుకుంటా నాకు తెలిసి వచ్చి ఇక్కడ స్టడీ చేస్తున్నారు ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని. ఆ రకంగా ప్రతి దానికి పథకానికి మసిపూసి మారేడికాయ చేసి ఆ పథకాలన్నిటినీ కూడా గ్రాప్ చేసి వాటికి లేబుల్స్ మార్చి ఇవాళ జనం ముందుకు వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే చేస్తాడు. రైట్ మనతో పాటు జాయిన్ అయ్యారు బివి రావు గారు, మాజీ జనసేన నాయకులు. రైట్ రావు గారు, మొదటి ప్రశ్న మీకు సంబంధించింది. అసలు మీరు ఎందుకు జనసేనకు రాజీనామా చేశారు? ఎందుకు వదిలేశారు ఆ పార్టీని? చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు, చాలా గట్టిగా పనిచేస్తున్నారు, ఒక నిబద్ధతతో పనిచేశారు. నమస్తే సార్. నమస్తే. సాక్షి టీవీ వీక్షకులకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు విజయబాబు గారికి, అదేవిధంగా లక్ష్మీభారతి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు. నమస్తే అమ్మా. చాలా నిబద్ధతగా పనిచేసామండి. జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మేము జనసేన పార్టీలో 2014 నుంచి పనిచేసాం. దశాబ్ద కాలం పనిచేసాం. 2019లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాం. అప్పటి నుంచి కూడా 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కైకలూరు నియోజకవర్గంలో పోషించాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఈ యొక్క లోకల్లో అన్ని పార్టీల కండవాలు నావే అని చెప్పుకుంటున్న కామినేని శ్రీనివాస్ ఇక్కడ ఎవరిని కూడా ఎదగనివ్వడం అనే ఉద్దేశంతో చాలా కుయుక్తులు జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ వ్యక్తి కింద వాళ్ళ స్వార్థ పరులు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని వేరే వేరే పార్టీల్లోకి పంపించి వేరే పార్టీలో కూడా తన వ్యక్తులను మెయింటైన్ చేస్తూ తన సొంత పార్టీలో నికాల్సైన కార్యకర్తలు కూడా మోసం చేస్తారని చెప్పేసి గమనించి జయమల్ వెంకటరమణ గారు ముందుగానే కళ్ళు తెరిచి ఆ రోజు వైసీపీలోకి వెళ్ళిపోయారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఆ రోజు నుంచి కూడా మేము పోషించి కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని చాలా బలోపేతం చేశాం. ఈ రోజున ప్రతిపక్ష స్థానంలో జనసేన పార్టీ మాత్రం కైకలూరు నియోజకవర్గంలో ఉంది. బీజేపీ అయితే గత ఎన్నికల్లో కామినేని శ్రీనివాస్ అదే ఆఖరి ఎలక్షన్ అని చెప్పేసి ఆయన 2014లోనే చెప్పడం జరిగింది. 2019లో పోటీకి దూరంగా ఉండి బీజేపీ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయన పోటీ చేయలేదు. అయినా కూడా కోవర్ట్ లాగా ఆయన తెలుగుదేశం పార్టీకి ఆ రోజున సహకరించారు. అటువంటి కోవర్ట్కి ఈ రోజున ఉమ్మడి కూటమి, మహాకూటమి అని చెప్పేసి ఒక కమ్మనైన కూటమి కలవడానికే నేనే కారణం అని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్. ఆయన కలిపితేనే కదా ఆ కూటమి వచ్చింది, ఆయన ఇస్తేనే కదా ఇప్పుడు బీజేపీ వచ్చింది అక్కడికి. మళ్ళీ అదే ఆయన ఇస్తారంటే అదే ఆ కూటమి ఒక కమ్మనైన కూటమి. ఒక బీజేపీలో కూడా తెలుగుదేశం పార్టీ శాసిస్తుంది, జనసేన పార్టీని కూడా తెలుగుదేశం పార్టీ శాసిస్తుంది, తెలుగుదేశం పార్టీని ఎలాగో తెలుగుదేశం పార్టీ శాసిస్తుంది. 3 పార్టీలు చంద్రబాబు నాయుడు గారే శాసిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా 3 పార్టీలు ఎందుకు, కూటమి ఎందుకు? ఈ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీలో విలీనం చేసేస్తాయి. జనసేనను కూడా చంద్రబాబు ఆయన చీఫ్, పవన్ కళ్యాణ్ కదా. అలా జనసేన పార్టీలో నిర్ణయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం మాకు 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక్కొక్కరు వేసుకున్న 16 మంది జనసేన పార్టీ తరఫున టికెట్లు ఆశించిన వారు ఉంటారు. కొన్ని నియోజకవర్గాల్లో 2-3 కూడా ఆశించి పనిచేసిన వారు ఉంటారు. కానీ 16 నియోజకవర్గాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్కటే సీటు అవనగడ్డ సీటు ఈ రోజున జనసేన పార్టీ కేటాయించి, అది కూడా జనసేన పార్టీలో నాయకులు లేనట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన కండువా వేసి సీట్ ఇస్తే అది ఇంకా జనసేన సీట్ అవుతుందా? ఆ మాత్రం దానికి జనసేన పార్టీ సీట్ తీసుకోవడం ఎందుకు? దాన్ని తెలుగుదేశం పార్టీ కింద సైకిల్ గుర్తు మీద పోటీ చేయించవచ్చు కదా. మాకు ఇంతమంది కష్టపడిన వాళ్ళకి సీట్లు లేవనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మమ్మల్ని పిలిచి, మా అధ్యక్షుడు పిలిచి మాట్లాడతారేమో అని కూడా మేము ఎదురు చూసాం. ఆత్మీయ సమావేశాలు పెట్టుకుని జనసేన పార్టీకి సీటు కేటాయించాలని చెప్పి మేము పోరాటాలు చేశాం. అయినా మార్చకపోగా మమ్మల్ని పిలిచి కూడా మాట్లాడలేదు. మీరు కంటెస్ట్ చేశారు కదా, కనీసం మీకు ఆ గుర్తింపు గౌరవం కూడా లేదా? గత ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు ఇక్కడ నుంచి? గత ఎన్నికల్లో కంటెస్ట్ చేసాం, ఇన్ఛార్జ్ గా ఉన్నాం, కష్టపడుతున్నాం. నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం మాట్లాడారా? పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా మనం ఈ సీట్ ని బీజేపీకి ఇస్తున్నాము, లేకపోతే మన జిల్లాలో ఈ అవనిగడ్డ ఇటు టీడీపీ నాయకుడు వచ్చి అక్కడ రాజీనామా చేసి ఇక్కడ జాయిన్ అయ్యి తీసుకుంటున్నారు, ఇదంతా పొత్తులో భాగంగా తప్పట్లేదు, ఏమన్నా మీతో మాట్లాడారా? అది కూడా లేదా? అసలు అది ఎవరితో కూడా మాట్లాడడం లేదండి. సీట్లన్నీ అనౌన్స్ చేయడమే తప్ప నాతోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ 21 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పేరు కానీ అందులో జనసేన పార్టీలో గతంలో పోటీ చేసిన వాళ్ళు కానీ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చిన మాత్రం కేవలం 8 మాత్రమే. ఆ 8లో కూడా ఆ 2 సీట్లు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి, నాదెండ్ల మనోహర్ గారి వాళ్ళిద్దరు కూడా తీసేస్తే జనసేన పార్టీ తరఫున కష్టపడిన వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు వచ్చింది 6గురికి మాత్రమే. మిగిలినవన్నీ తెలుగుదేశం వాళ్ళకి, అదేవిధంగా వైసీపీలో సీట్లు రాక వచ్చిన వాళ్ళకి కూడా కొంతమంది ఉన్నారు. అంతే తప్ప జనసేన జెండా మోసిన వాళ్ళకి జనసేనలో మాత్రం టికెట్లు రావు. అదే వేరే నేతలకు ఇవ్వాలి అంతేనా? టీడీపీ నాయకులు అక్కడ రిజైన్ చేసి ఇక్కడ చేరితే వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే పారాచూట్ నేతలు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు
అప్పటికప్పుడు బ్యాగులతో వచ్చిన వాళ్ళు పారాషూట్ నేతలే. మరి మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ కలవలేదు? మీ అసంతృప్తి ఏదైనా ఉంటే ఆయనకి చెప్పాలి కదా. అసలు కలిస్తే ఆయన అది ఆయన అసలు ఎవరిని కలవడానికి, ఆయన ఇప్పుడు పిఠాపురంలోనే ఉండి పిఠాపురంలో గెలిస్తే చాలన్న దృష్టికి చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చారు. కేవలం కనీసం ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న స్థితికి చంద్రబాబు నాయుడు గారు ఆయన భయభ్రాంతులకు గురి చేసి కనీసం ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేనని ఒక భయాన్ని, ఆయనకు ఫోబియాని క్రియేట్ చేసి పిఠాపురంలో ఈయన్ని తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారిని కూర్చోబెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ గురించి అసలు వీళ్ళు పట్టించుకునే విధంగా క్రియేట్ చేశారు. మొన్న 5వ తారీఖున కూడా ఏలూరు పార్లమెంట్ రివ్యూ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, నాతోను కామినేని శ్రీనివాస్ గారితో. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడగానే మా అధ్యక్షులు కానీ, మా పార్టీ వారు కానీ, మా పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ కానీ, జనసేన పార్టీ నాయకులు ఎవరితో మాట్లాడలేదు. ఆయన ఏం చెప్తారు, ఆ రోజున రివ్యూకి 5వ తారీఖు వెళ్ళిన తర్వాత నాకు చాలా స్పష్టంగా అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఎందుకంటే ఈ పొత్తును కూడా తూట్లు పొడుస్తున్నాడు ఆయన. అనపర్తి నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీకి సీటు కేటాయించడం జరిగింది ఉమ్మడి పొత్తులో. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున రెబల్ గా అనమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతూ ఉన్నారు. ఆయన రెబల్ గా బీజేపీకి సీట్ కేటాయించారు. ఆ వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని ఆశీస్సులు తీసుకుని మరి వెళ్ళాడు. అది ఎంత నాకు అంటే పొత్తు ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు పాటించాలి, పొత్తు ధర్మాన్ని బీజేపీ పాటించాలి, అంటే పొత్తు ధర్మాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటించట్లా. అంటే కావాలని ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున రెబల్ గా ఆయనే పోటీ చేపిస్తూ ఆయన ఆశీస్సులు ఇచ్చి నువ్వు వెళ్ళి పోటీ చేయని చెప్పి అక్కడ పంపిస్తున్నాడు. వేరే పార్టీలు సీట్లు ఇచ్చిన చోట కూడా ఈయన గెలవకూడదని డిసైడ్ అయ్యాడు. ఏంటి ఇప్పుడు పిఠాపురం పరిస్థితి? ఆ పార్టీ నాయకులు కదా మొన్నటి వరకు కూడా. మీరు ఎలా ఉంది పిఠాపురం పరిస్థితి, ఎలా ఉంది చెప్పండి. పిఠాపురం పరిస్థితి కూడా మాకు ఇక్కడ సమీక్ష మాకున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు గతంలో భీమవరంలో పోటీ చేశారు, గాజువాకలో పోటీ చేశారు. 2 నియోజకవర్గాలు ఆయన ఓటమి చెందారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేస్తే ఓటమి చెందుతామని భయభ్రాంతులు గురి చేసి ఆయన భీమవరం నుంచి గాజువాక నుంచి చంద్రబాబు నాయుడు గారు బెంబేలెత్తి భయపెట్టి పారిపోయేలాగా ఆయన కేవలం వ్యూహం పన్నారు. అదే విధంగా ఇప్పుడు పిఠాపురంలో ఈయన ఉంటే అక్కడ వర్మ గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ పిఠాపురంలో కనుక పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇంకా పిఠాపురంలో ఉండిపోతాడు కాబట్టి మళ్ళీ మనకి తెలుగుదేశానికి అవకాశం ఉండదు. పిఠాపురంలో మనం వాడగొడితే భీమవరం నుంచి గాజువాక నుంచి వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ పిఠాపురం నుంచి కూడా వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మాత్రం పనిచేస్తున్నారు అనేది మాకున్న సమాచారం. ఏంటి టీడీపీ నాయకులే పనిచేస్తున్నారా, చంద్రబాబే పనిచేస్తున్నారా? వర్మ చేతులు కలిపారు, నా పవన్ కళ్యాణ్ అన్న బయట మీరు మాట్లాడింది మీరు వినే ఉంటారు, నా గెలుపు బాధ్యతను వర్మ చేతుల్లో పెడుతున్నానని. కానీ నిజానికి ఒక నాయకుడు అనే వ్యక్తి తన గెలుపును కాదు తనను నమ్ముకున్న వారిని కూడా గెలిపించాలి. అలాంటి నాయకుడు ఈయన పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి నా గెలుపును ఆయన చేతుల్లో పెడుతున్నాను అన్నారంటే అక్కడ పరిస్థితి ఏంటో కొంతవరకు అర్థం చేసుకోగలం. కానీ చంద్రబాబు, వర్మ వీళ్ళందరూ కలిసి పనిచేయరా ఈయన గెలుపు కోసం? చంద్రబాబు, వర్మ కలిసి పనిచేస్తారు ఈయన ఓటమి కోసం. రివర్స్ లో చెప్తున్నారే. ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికే భయభ్రాంతులకు గురి చేసి జనసేన ఉనికి లేదు, రాష్ట్రంలో జనసేన అనేది లేదు, మీరు 21 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వాలని చేసి ఆ 21 సీట్లలో కూడా మీకు బలమైన అభ్యర్థులు లేరని తెలుగుదేశం అభ్యర్థులను వాళ్ళు కేటాయిస్తున్నప్పుడు ఎక్కడైతే ఇప్పుడు అక్కడ వర్మ గారు కూడా పిఠాపురంలో ఆయన కంచుకోటగా ఏర్పాటు చేసుకుని ఎన్నాళ్ళ నుంచో పిఠాపురంలో ఆయన పనిచేసుకుంటూ ఉన్న వ్యక్తి. ఆయన ఒకసారి గెలిచినా ఒకసారి ఓడిపోయినా ఆయన వ్యూహం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎలాగో మన జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఎలాగో ఖచ్చితంగా ఈయన పిఠాపురాన్ని చేసుకుంటానని చెప్తున్నాడు. అలా చేసుకుంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? వర్మ గారికి పిఠాపురం ఆయన పిఠాపురంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా ఆయన అందుకనే భీమవరం నుంచి గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే వెళ్ళిపోయారో పిఠాపురంలో ఓడిపోతే పిఠాపురం నుంచి వెళ్ళిపోతారు. తర్వాత 2029 కన్నా పిఠాపురంలో వర్మ గారు ఉంటారన్న ఆలోచనతో ఆయన పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు వర్మ చేతులు కలపడము, ఆ పార్టీ నాయకులు సపోర్ట్ డెఫినెట్ గా ఉంటుందని చెప్పడము, ఇదంతా పైకి కనిపించే అంటే మనకు కనిపించే నిజమైన దృశ్యాలు కాదు, లోపల ఏదో జరుగుతోందని అనుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క రాజకీయాలు ఎలా ఉంటే నేను మీకు ఉదాహరణ చెప్పాను, అక్కడ మీరు అంతగా గమనించినట్లేరు. అనపర్తి నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించారు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా. కానీ అక్కడ తెలుగుదేశం రెబల్ వ్యక్తి ఒక అతను అనమిల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడ ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఆయన మొన్న 5వ తారీఖు గోపాలపురంలో నారా చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ లో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి దండం పెట్టి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాడు నా కళ్ళ ముందే. స్వయానాది నా కళ్ళతో నేను చూశాను. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో ఇలాంటి కూటమిలో మనం ఇంకా ఇవ్వలేమనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకుని కూటమి నుంచి ఇంకా జనసేన పార్టీకి భవిష్యత్తు లేదు, ఈ జనసేన పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టాడు, ఆయన ముంచడానికి రెడీగా ఉన్నాడు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తు లేనప్పుడు మనకి ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందనే నిర్ణయంతో నేను రాజీనామా చేయడం జరిగింది. మీరే కదా సార్, ఏంటి ఇంతమంది వరుసపెట్టి రాజీనామా చేస్తున్నారు? పోతిన మహేష్ గారు చేశారు, శేషకుమార్ గారు పిఠాపురం నుంచి చేశారు, తర్వాత కాకినాడ నుంచి సరోజ మాజీ మేయర్ సరోజ గారు చేశారు, తర్వాత రాజాబాబు గారు చేశారు. ఒకరిద్దరు కాదు, వరుసపెట్టి రాజీనామాలు జరుగుతూనే ఉన్నాయి.
అసలు నిజమైన జనసేన ఉంటుందా ఈ ఎన్నికలు సమీపించే కొద్దో, లేకపోతే ఎన్నికలు అయిపోయే లోపో నిజమైన జనసేన ఉంటుందా, టీడీపీ జనసేన ఉంటుందా? అసలు నిజమైన జనసేన లేదు. నిజమైన జనసేన నాయకులు, నిజమైన జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసిన వారు అందరూ కూడా ఈ రోజున కళ్ళు తెరుచుకుని జనసేన పార్టీ యొక్క ఉనికి లేదు, ఇది తెలుగుదేశం పార్టీ దీన్ని నడిపిస్తుందని తెలుసుకుని నిజమైన జనసేన నాయకులు మాత్రం ఈ రోజున జనసేన నుంచి వీడిపోయారు. ఎవరైతే తెలుగుదేశం కోసం పనిచేయడానికి రెడీ అయిన జనసేన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఉన్నారు. తెలుగుదేశం కోవట్లు మాత్రం ఈ రోజు జనసేనలో ఉన్నారు. నిజమైన జనసేన నాయకులందరూ కూడా ఈ జనసేన యొక్క వాస్తవ పరిస్థితిని తెలుసుకుని జనసేనకు భవిష్యత్తు లేదు, పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు లేదు, ఇంకా మనకేం భవిష్యత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారి మీద జాలితో కూడా చాలా మంది బయటకు వచ్చేసారు. కాదు సార్, పార్టీలో నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ ఉన్నారు కదా, కనీసం ఆయనైనా చెప్పుకుని మీ అసంతృప్తి ఏమైనా ఉంటే అది చెప్పారా లేదా? ఆయనైనా రియాక్ట్ అయ్యారా లేదా? దేన్ని కూడా సరిగ్గా అసలు సమాధానం ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు ఇంత కష్టపడిన వారు ఉన్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, పోయినసారి పోటీ చేసిన వారు ఉన్నారు. సీటు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు ముందుగానే చెప్పాలి. ఆ చెప్పడం లేదు, అసలు పిలిచి మాట్లాడడం లేదు. తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత అసంతృప్తితో ఉన్నప్పుడు వాళ్లే పిలిచి మాట్లాడాలి. ఆ పిలిచి మాట్లాడడం లేదు. మనం వెళ్ళి మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా చేస్తుంటే మీరు ఈసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాన్ని తప్పదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులందరూ త్యాగాలు చేయాలి, వీళ్ళు మాత్రం త్యాగాలు చేయరు. రైట్, లక్ష్మీపార్వతి గారు ఇటు చూస్తే మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పేసి ఒకటే ట్యాగ్ లైన్. ఇంకా ఏదైనా మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాలు, గట్టిగా మాట్లాడితే మళ్ళీ కోవట్లను కూడా అంటారు, కోవట్లను కూడా అంటారు. గట్టిగా మాట్లాడితే ప్రశ్నించకూడదు, ఎవరి ఈ పొత్తుల విషయం ఎవరు లేవనెత్తకూడదు, ప్రశ్నించకూడదు అంటే మీరంతా కూడా కోవట్లే. ఇలా నాయకుడు ఏ నాయకుడైనా తన పార్టీ వాళ్ళని ఆ విధంగా కించపరుస్తూ మాట్లాడతారా? మాట్లాడితే కోవట్టు, మళ్ళీ మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోండి. ఇంకా ప్రశ్నించకూడదు. మనం ఎందుకు ఇంత తక్కువ సీట్లు తీసుకున్నాం ప్రశ్నించకూడదు. పోయిన ఎలక్షన్ లో 2019 జనసేన పార్టీ వాళ్ళందరూ మనం బలంగా తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేస్తామని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. ఈ రోజు కనీసం 23 సీట్లు కూడా తీసుకోకుండా జనసేన పార్టీ కేవలం 21 సీట్లే తీసుకుంది. 21 సీట్లతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలు మాట్లాడుతుంటే మేమందరం కూడా ఉర్రూతులకు పోయి జగన్ నిన్న అధపాతాలను తొక్కేస్తానంటే 151 సీట్లు గెలిచిన వైసీపీని 21 సీట్లతో మనం ఎలా అధపాతాలను తొక్కేస్తామో మాకే అర్థం కాని పరిస్థితి. ఏంటి ఆ స్టేట్మెంట్లు ఏంటి, ఆయన ప్రసంగాలు ఏంటి, ఆయన స్పీచ్ ఏంటి, అలా ఊగిపోతుంటారు కదా, ఏంటి అసలు అలా మాట్లాడచ్చా పబ్లిక్ మీటింగ్లో ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి? అదే కాదు, అధపాతాళానికి తొక్కేస్తానంటారు, నువ్వెంత నీ బ్రతుకెంత అని అంటారు, ఆ తర్వాత నువ్వే నా 4వ భార్య రా అని అంటారు. ఏంటి ఆయన భాష గాని, ఆయన తీరు గాని, ఆయన బాడీ లాంగ్వేజ్ గాని, ఈ అధపాతాళానికి తొక్కేయడం తప్పిస్తే రాష్ట్రానికి ఏం చేస్తారో నేను ఒక్క సభలో కూడా ఆయన చెప్పింది ఎప్పుడూ వినలేదు. అధపాతాళానికి ఏం తొక్కడు కదా, అధపాతాళానికి పక్కన చంద్రబాబు నాయుడుతో తొక్కేయించుకునేనా కింద నుండి మళ్ళీ పైకి వచ్చి జగన్ నిన్న అధపాతాళం తొక్కేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లే ఆ విషయం. పవన్ కళ్యాణ్ గారిని అధపాతాళానికి చంద్రబాబు నాయుడు తొక్కేసాడు ఆల్రెడీ. అధపాతాళంలో నుంచి ఈయన జగన్ అధపాతాళంలో తొక్కేస్తారన్నారు. ప్రజలందరూ పరిస్థితి ఈయనకి అర్థం కావట్లేదు. అధపాతాళంలోకి ఆల్రెడీ జనసేన పార్టీని తొక్కేశారు, పవన్ కళ్యాణ్ గారిని తొక్కేశారు, చంద్రబాబు నాయుడు గారిని తొక్కేశారు ఆల్రెడీ. ఇప్పుడు అధపాతాళం నుంచే ఈయన అరుస్తున్నారా? తెలుగులో సామెత ఉంది కదా, ఒట్టిగొడ్డుకు అరుపులు ఎక్కువ అని. అందువలన ఈ ఊరికి అరుస్తా ఉంటాయి, పాలివ్వవు పాడివు, దున్నలేవు పాలివు. నాకు అర్థం కాదు, పురంధేశ్వరి గారు చంద్రబాబు కోసమే పనిచేస్తారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పనిచేస్తారు, కాంగ్రెస్ చంద్రబాబు కోసమే పనిచేస్తారు, కమ్యూనిస్టులు వాళ్ళైతే మరీ దారుణం. ఆయన ఎప్పుడు చెప్పినా అప్పుడు వస్తారు, ఆయన వద్దంటే వెళ్ళిపోతారు. వాళ్ళని ఎవరో ఒక మాట కూడా అనకండి, ఎందుకంటే వాళ్ళ అమాయకులు. చంద్రబాబు చేతిలో అప్పుడప్పుడు బలయ్యేటటువంటి కాదు. నాకు అర్థం కాదు, పురంధేశ్వరి గారు ఆయన చెప్పినట్టే వింటారా, పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినట్టే వింటారా, ఏంటిది? కాదు, మీరు రాష్ట్ర పార్టీ వాళ్ళని గురించి చెప్తున్నారు, ఆ పైన అధిష్టానం గురించి చెప్పండి. మరి బీజేపీ జాతీయ పార్టీ కదా, కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, మరి ఆ రెండు పార్టీలు ఎందుకు ఇతను కొమ్ము కాస్తున్నాయండి ఈరోజు? ఏమిటి అసలు ఇది? ఒక్క వ్యక్తి అందులో ఇన్ని కేసులు చుట్టూ పెట్టుకొని మొన్న 100 రోగాలు చూపించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని ఓ పక్కేమో 100 కోట్ల కోసమేమో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి నాన్న తిప్పలు పెడతా ఉన్నారు అక్కడ జైల్లో, తిహార్ జైలుకు పంపించి మరి ముఖ్యమంత్రిని. అది దారుణంగా 100 కోట్లని, అది కూడా ఒక్క రూపాయి దొరకలేదు. చెప్పండి, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎందుకు సహకరించింది అనేది లక్ష్మీపార్వతి గారు ప్రశ్న వేశారు. ఇప్పుడు ఇదే ప్రశ్న సెంట్రల్ లో ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ లో అమిత్ షా గారిని నేషనల్ మీడియా వారు అడిగారు. మోడీ గారిని బీజేపీని పచ్చి మోసగాడని తిట్టిన చంద్రబాబు నాయుడు పొత్తులో ఎందుకు కలుపుకుంటున్నారంటే
అమిత్ షా క్లియర్ గా సమాధానం చెప్పారు. మేము ఆ రోజున పొత్తులోకి మేము రమ్మనలేదు, అతను వెళ్ళిపోయాడు, దారుణంగా ఓడిపోయాడు, మేము రమ్మంటే మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చాడు కాబట్టి కలుపుకొని ఉన్నారు. వాళ్ళు కూడా ఈయనకి పూర్తిగా ఏదో సహకరించి ఈయన ఏదో పెద్ద నాయకుడు అని చెప్పి వాళ్ళు అనుకున్న పరిస్థితి కూడా లేదు. ఏదో ఆంధ్రప్రదేశ్ లో సున్నా కనపడకుండా కాదు ఇక్కడ విషయం అది కాదు, ఇతనికి అనుకూలం. ఇప్పుడు పురంధరేశ్వరి ఎవరు ఈ కుటుంబంలో? ఆమె కొత్తగా పొత్తు కుదిరింది వాళ్ళకి కుటుంబం మధ్య. ఇన్నేళ్లు కూడా వాళ్ళిద్దరు శత్రుత్వం కదా. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఇస్తానని 45 మంది ఎమ్మెల్యేలతో ఉన్న ఆయన తీసుకొని పోయాడు చంద్రబాబు నాయుడు. వారం రోజులు తిరగకుండానే తిరిగి పంపించాడు, నీకు సీట్ లేదు, కుటుంబానికి ఇవ్వకూడదని. వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఎంత కక్ష కట్టారు చంద్రబాబు నాయుడు మీద. మొన్న కదా ఏకమయ్యారు. ఏది భువనేశ్వర్ని ఏదో అన్నారు ఎవరో అని ఒక ఏడ్చాడు కదా రోడ్డు మీద కూర్చొని. ఆ రోజు కలుపుకున్నాడు మళ్ళీ అందరిని కూడా, కుటుంబాన్ని కలుపుకోవడం కోసం ఏడ్చాడు. డాక్టర్కి ఏదో ఒంట్లో వాళ్ళైతే పోయాడు హాస్పిటల్కి. అదంతా జరిగింది. జరిగిన తర్వాత పురంధరేశ్వరిని బీజేపీ అక్కడే వాళ్ళకి ఒక ఒప్పందం కుదిరింది. బీజేపీ మన ఈ పురంధరేశ్వరి కొడుకును కూడా లోకేష్కి సన్నిహితం చేశారు. రేపు అతను ఏదో చక్రం తిప్పుతాడు, ఏ తిప్పుతారో తర్వాత సంగతి. ముందు పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలు, రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా చేయటం కోసం చేసిన ప్రయత్నం ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు గారు ఇద్దరు కలిసి ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒకళ్ళిద్దరు వాళ్ళని గట్టిగా పట్టుకున్నారు. పట్టుకొని బీజేపీ నాయకుల్ని మోడీ గారికి అస్సలు ఇష్టం లేదు. అంటే నాకు ఢిల్లీ నుంచి తెలిసిన సమాచారమే ఇది కూడా. మోడీ గారికి అస్సలు ఇష్టం లేదు ఇతనితో పొత్తు పెట్టుకోవడం. కానీ ఈయన అతి తెలివైన వాడు కదా అమిత్ షా. అందువల్ల ఏమో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చూద్దాం, తిట్టినా పర్వాలేదు, నా మీద రాళ్ళు వేసినా పర్వాలేదు, అయినా మళ్ళీ ఏమన్నా వస్తాయేమో, మనకు ఓట్లు చూసుకుందాం, 4 సీట్లు వస్తాయేమో అనేటువంటి రాజకీయం అయింది. అదొక చాణక్య రాజకీయం. ఆ విధంగానే మళ్ళీ ఈ పురంధరేశ్వరిని తీసుకొస్తే చంద్రబాబు నాయుడుకు అనుకూలం. ఆ విధంగా ఆర్ఎస్ఎస్ నుంచి చెప్పించుకొని ఈమెను అధ్యక్షురాలుగా చేసుకున్నాడు. ఇంకొక వైపు కాంగ్రెస్లో పొత్తులో ఉన్నాడు. 100%. ఇప్పుడు షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేయడానికి ఎవరు? ఈ చంద్రబాబు నాయుడే కదా. ఎందుకంటే ఈ విధంగా 2 పార్టీలు అతను ఆడిస్తున్నాడు అనిపిస్తా ఉంది చూస్తే. కానీ వాళ్ళకి ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా కూడా బీజేపీ లాంటి జాతీయ పార్టీ 400 సీట్లు గెలుస్తాము అనుకుని ఇట్లాంటి ఒక వెధవతో ఇట్లాంటి నీచమైన ఒక లేదు అసలు అంత పనికిమాలిన రాజకీయవేత్తని చరిత్రలో మనం చూసామా? అట్లాంటి వాడితో పొత్తుకి ఎవరైనా అంగీకరిస్తారా? కొంచెమైనా ఆత్మగౌరవం ఉండాలి కదా. మరి నాకు ఆన్సర్ అయితే వచ్చేసింది. గారికి అధ్యక్ష పదవి రావడం వెనకే చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఆమె సహకరిస్తోంది. చాలా సింపుల్, బాగా అంతే. అందుకనే అసలు ఒరిజినల్ బీజేపీ వాళ్ళంతా పోయారు. కలిసి ఆ బీజేపీ టీడీపీ డైరెక్ట్ గా ముస్తాబు చేసి పంపించారు కదా ఈ ఎంపీలందరినీ కూడా. మళ్ళీ వాళ్లే ఇక్కడ సీట్లు ఏపీలో. ఏముంది పెద్ద తేడా ఏముంది? ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపించట్లేదా? ఆ బాబు చెప్పినట్టుగా ఇటు పవన్ కళ్యాణ్ అసలు చేతగాని రాజకీయవేత్త. అతను అంత అన్ఫిట్ పర్సన్ రాజకీయంలో మనం ఎప్పుడూ కూడా చూడం. అసలు ఏమాత్రం రాజకీయం ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి. అది కూడా చంద్రబాబు నాయుడు అతని చేత పార్టీ పెట్టించాడు ప్రజారాజ్యం తర్వాత. పెట్టించిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ తర్వాత మొన్న ఇటీవల జరిగిన సంఘటన నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే అది ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఎందుకు ఇంతగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు జేబులోనూ అతని చేతిలోనూ ఇరుక్కుపోయి ఉన్నాడంటానికి కూడా తెలిసింది ఒక విషయం. కానీ అది పబ్లిక్ సంచలన విషయం ఉంది. అది కోట్లతో కూడిన వ్యవహారం. అది బయట పెడితే ఇంకా కొంచెం ఆధారాలు దాన్ని ఎన్నికల తర్వాత ఎప్పుడు ఉండొచ్చు అంటే సరైన ఆధారం లేకుండా మనం మాట్లాడితే మళ్ళీ అనవసరం అందుకని ఇవాళ ఒక్క విషయం ఈశ్వరి గారు ఒక్క విషయము. ఈ రోజు వర్మ గారు అక్కడికి వెళ్ళాడు ఏదో పర్యటన కోసం పిఠాపురంలో. వెళితే తెలుగుదేశం వాళ్ళు ఒక టెంట్ వేసుకొని కూర్చొని తిట్టకుండా వర్మని వెంటబడి తిట్టారు కదా. అంటే ఇప్పుడు రావు గారు ఎవరు చెప్పినట్టుగా ఇది కూడా ఓ ప్లాన్ కావచ్చు కదా, ఇది కూడా ఓ ప్లాన్ కావచ్చు కదా. మీరు ఏదన్నట్టుగా నేను వాళ్ళని ఏదో అంటుంటాను, నువ్వు మాత్రం ఇట్లా నేను అనేది నటిస్తాను, నువ్వు ఏడ్చినట్టు నటించాను. రైట్. ఒకసారి విజయబాబు గారు, ఫైనల్ సమయం మించిపోతుంది.
నేను గత కొన్ని రోజులుగా సార్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, రాజీనామా చేసినటువంటి జనసేన నాయకుల్నే తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం. మనం ఎన్ని చెప్పినా వృధా, ప్రజలకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళతోనే మాట్లాడిస్తున్నాం. ఈ రోజు కూడా ఎంవి రావు గారు వచ్చారు, చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఆ పార్టీలో ఏం జరుగుతుందో చెప్పారు. మీరు ఆ పార్టీలో ఉన్నారు, మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా క్లోజ్గా మీరు అసోసియేట్ అయ్యి పనిచేశారు పవన్ కళ్యాణ్కి. నా ప్రశ్న ఏంటంటే అసలు ఈ పార్టీ ఈ ఎలక్షన్స్ తర్వాత ఉంటుందా ఉండదా? ఈ రకంగా మొత్తం టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయి చేరిపోతే ఇది ఉంటుందా ఉండదా? దీని ఉనికి ఏ విధంగా ఉండబోతుంది ఎన్నికల తర్వాత? నేను స్టార్టింగ్ లో అందులో నుంచి వచ్చిన మొట్టమొదటి వ్యక్తిని నేనండి. అంటే చాలా స్వల్పకాల వ్యవధిలో కొంతమంది ఒత్తిళ్ల వల్ల నాకు నేనుగా కాకుండా వాళ్ళు చొరవ తీసుకొని నన్ను అందులోకి ఇవ్వడం, అక్కడ పరిస్థితులు చూశాక కంపనం ఎత్తి బయటకు వచ్చా. ఆ రోజున చాలా మంది నన్ను తిట్టారు. తర్వాత ఒక బ్యాచ్ వచ్చేసారు, మీరు చెప్పిందే నిజమని. తదనంతర కాలంలో అనేక మంది వచ్చారు, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ఇందాక సోదరుడు రావు చెప్పినట్టు నిజంగా దీన్ని అందిపుచ్చుకొని వాళ్ళుగా వాళ్ళ శక్తి సామర్థ్యాలతో వర్క్ చేసినటువంటి నియోజకవర్గాలు కొన్ని, విజయవాడ వెస్ట్ గాని, ఈ కైకులూరు గాని, లేదంటే ఇప్పుడు మండల బుద్ధప్రసాద్కి ఇచ్చారు అవనిగడ్డ, తర్వాత అటు రూరల్ కాకినాడ గాని, వీళ్ళంతా వాళ్ళ ప్రతిభ మీద వాళ్ళు ఇదైతే వాళ్ళందరినీ కూడా ఏరేసాడండి. అంటే అతనికి అసలు నాయకత్వం అనేది ఎదగటం అందులో ఇష్టం లేదు. దాన్ని ఒక సింగిల్ పాకెట్ ఆర్గనైజేషన్ పెట్టి క్యాష్ చేసుకోవడం మరిగాడు. తణుకులో ఒక పాయింట్ చెప్తున్నా వినండి జాగ్రత్తగా. తణుకులో ఏం మాట్లాడతాడంటే సినిమాలోనంట రోజుకి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తాడంటే ఇతను. ఈ రోజుకి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తాడంటే ఇతను డేటా తీస్తే ఇతను మొత్తం నటించిన సినిమాలు సంవత్సరానికి ఒక సినిమా చేస్తాడండి. మొత్తంగా నటించిన సినిమాలు 25 సినిమాలు. ఏది ఫీల్డ్ లోకి వచ్చి ఇంతకాలం అవుతున్న తర్వాత ఈ 25 సినిమాల్లో మొత్తంగా అతనికి అథారిటీ దారేది వరకు కూడా మిగతా అన్ని చాలా నామినల్ రెమ్యునరేషన్, హిట్స్ లేవు. 42% అండి యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్. ఈ 42% తర్వాత అందులో ఫ్లాప్స్, అట్టర్ ఫ్లాప్ సినిమాలు 6 సినిమాలు. 25లో అట్టర్ ఫ్లాప్ సినిమాలు 6, కొన్ని ఏమో యావరేజ్ గా పోయిన సినిమాలు కొన్ని, ఓన్లీ వెరీ ఫ్యూ ఇదేని సంవత్సరానికి ఒక సినిమా చేస్తాడు. ఈ ఇటీవల కాలంలో ఆ 25 కోట్ల అనేటువంటి ఫిగర్ వచ్చింది. అంతకు ముందు చాలా నామినల్. మొత్తంగా చూసుకుంటే మరి రోజుకి ఎన్ని కోట్ల రూపాయలు, సంవత్సరానికి ఒక సినిమా చేస్తా ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు ఎలా వస్తాయండి? రాజకీయాల్లో ఎలా వచ్చాయంటే ఎకరం 8 లక్షల రూపాయల చొప్పున 4.5 లక్షల ఎకరాల లింగమనేని ఎస్టేట్ ద్వారా అద్భుతంగా సంపాదించాడు. తర్వాత హైదరాబాద్ లో చిరంజీవి గారు 150 సినిమాల్లో నటించి ఆయనకు అనుకూలంగా కావలసిన అభిరుచితో ఇల్లు కట్టుకుంటే మనవాడు షార్ట్ స్పాన్ లో ఇల్లు కట్టుకోగలిగాడు. కోట్ల రూపాయలు ఇప్పుడు కుమ్మేస్తా ఉన్నాడు. నీ పాదం మీద పుట్టుమచ్చనే చంద్రన్న అని చెప్పని చంద్రన్నకి సాగిలపడి వీళ్ళందరినీ కూడా పాదాల అడుగు తీస్తే హెలికాప్టరు, అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్. సమయం మించిపోయింది. ఐఎమ్ సారీ సార్. విజయ్ బాబు గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. లక్ష్మీపార్వతి గారు అలాగే రావు గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.